ద్రాక్ష తోటలో పనిచేస్తావా, నీకు ₹10 ఇస్తాను అన్నాడు. ఇప్పుడు కాదులేండి, ఆ కాలంలో ₹10 ఇస్తాను, పని చేస్తావా అన్నాడు. ఓకే స్వామి, 6 గంటల నుంచి 6 గంటల వరకు ₹10 ఇస్తావంటే నేను పని చేస్తానని ఒప్పుకున్నాడు ఒక ఆయన. ఒప్పుకున్నాడా లేదా? ఈ ద్రాక్ష తోట ఎవరిది? యజమానుడి. ఎవరి ద్రాక్ష తోట? ఎవరు యజమానుడు? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. జాన్ చాప్టర్ 15:1. యోహాను సువార్త 15 మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరిది ఈ ద్రాక్ష తోట? ఎవరిది? తండ్రి కుమారులది. అవునా? ఈ మందిరం ఎవరిది? పరిచర్య సేవ ఎవరిది? తండ్రిది, కుమారుడిది కదా. దీంట్లో మనమంతా ఎవరు? ఓనర్లమే కదా, సూపర్వైజర్లు, మేనేజర్లు, అవును కదా, లీడర్స్, పెద్దలు. ఇది తెలియకుండా సింహాసనం వేసుకుని చీరలు వేసుకుని కూర్చొని ఒకడు కొట్టుకొని చేస్తున్నాడు. నేను రా పెద్ద సంఘానికి అని. ఆ పెద్ద ఆయన మర్చిపోయారు. ఓనర్ ఆయన అయితే మనం అంతేవరు?